ఒక్కోసారి పెళ్లి కోసం ఎంత ప్రయత్నించినా అమ్మాయికి అబ్బాయి దొరక్కపోవడమో అబ్బాయికి అమ్మాయి దొరక్కపోవడమో జరుగుతుంది. జాతకాల్లో కుజదోషం, కళత్ర, ద్వితీయ స్థానాల్లో దుష్టగ్రహాల ప్రభావం వంటి లోపాలుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. జాతకం చూపించుకుని పరిహారాలు పాటించడం వల్ల కాస్త ఫలితాలుంటాయి. అయితే కొందరికి జాతక చక్రాలుండవు. అలాంటి వారు కొన్ని సాధారణ పరిహారాలను పాటించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశాలుంటాయి. కాబట్టి పెళ్లి యత్నాలు సఫలం కావాలంటే ఈ పద్ధతుల్ని పాటించండి. నిద్రపోయే ముందు తల వద్ద ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయండి. వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. శక్తి చాలకుంటే కనీసం చలివేంద్రాలను ఏర్పాటు చేసే వారికి సాయం చేయండి. ఇక ప్రతి గురువారం పశువులకు తీపి రొట్టెలను తినిపించండి. అలాగే ఆలయాల వద్ద యాచకులకు కూడా తీపి రొట్టెలను పంచిపెట్టండి. శ్రీకృష్ణ యుగళ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. ఇంట్లో రోజువారీ చేసే పూజలో భాగంగా శ్రీకృష్ణుడికి ధూపదీపాలు సమర్పించండి. ఇక కుంకుమ పువ్వును, కస్తూరిని పాలల్లో రంగరించి తిలకంగా ధరించండి. ఎరుపు రంగు రుమాలను దగ్గరుంచుకోండి. పర్సులో రాగి నాణం ఉండేలా చూసుకోండి. గర్వాన్ని, దర్పాన్ని ప్రదర్శించే అలవాటు మానుకోండి. పెద్దలను గౌరవించండి. ఏ పరిస్థితిలోనూ దుర్భాషలాడకండి. అలాగే చేయలేని వాగ్దానాలు మానుకోండి. ఎవరికైనా మాటిస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోండి. ఈ చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా పెళ్లి యత్నాలు సఫలం అవుతాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.